అందరికీ నమస్కారం. మరికొన్ని గంటల్లో కుంభరాశి వారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. దయచేసి జ్యోతిష్యులు చెప్పిన మాట విని ఈ పని అస్సలు చేయకండి. కుంభరాశి వారు ప్రస్తుతం గ్రహాలు అనుకూలంగా లేవు. జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కుంభరాశి వారికి బృహస్పతి 4వ స్థానంలో, శని జన్మరాశి స్థానంలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వాక్ స్థానంలో, కేతువు 8వ స్థానంలో సంచరించటం చేత గోచార పరంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వ్యక్తులపై ఏలినాటి శని, జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. కుంభరాశి వారికి వాక్స్థానంలో రాహువు, ఆయుస్థానంలో కేతువు ప్రభావం చేత వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు మరియు అనారోగ్య సమస్యలు వేధించటం జరుగుతుంది. కుంభరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించటం చాలా అవసరమని చెప్పబడుతోంది. ఎదుటి వాళ్లతో వీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎదుటివారిని కాస్త బాధించేవిగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించటం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇక కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వేధిస్తాయి. ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సినీ, మీడియా రంగాల వారికి కష్ట సమయం. కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. అయితే కుంభరాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయనే చెప్పుకోవాలి. అలాగే పెళ్లైనటువంటి కుంభరాశి వారు తమ యొక్క జీవిత భాగస్వామితో చాలా సంతోషకరమైన సమయాన్ని స్పెండ్ చేస్తారు. ప్రేమపరమైనటువంటి విషయాల్లో చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పుకోవచ్చు. అవివాహితులకు వివాహయోగం అనేది చాలా చక్కగా ఉండబోతోంది. ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది. శుభాలనిచ్చే గురువు అర్ధాష్టమంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. రాహువు శుభస్థానంలో ఉండగా కేతువు మాత్రం 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఫలితంగా మీకు చికాకులనేవి మొదలవుతాయి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడినా వివాదాలు, ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లే అనిపిస్తుంది. కానీ చివరాఖరి నిమిషంలో రిజల్ట్ అనేది తారుమారైపోతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరనే చెప్పుకోవాలి. కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారు ఈ సమయంలో చేయని తప్పులకు వ్యక్తులు శిక్షను అనుభవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురుపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాలేదని చెప్పాలి. నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు, లేదంటే ఈ ఏడాది అంతే సంగతులు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదంటే ఆ తర్వాత అది జరగని పని అనే చెప్పబడుతోంది. కాబట్టి ఎంతో నెగిటివిటీ అనేది కనిపిస్తున్న ఈ సమయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. ఇక కుంభరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక నష్టాలు తప్పవని చెప్పబడుతోంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు. వెండి, బంగారం వ్యాపారాలు విపరీతంగా నష్టపోతారు. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అనుకున్న కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి ఆశ ఫలిస్తుంది. అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయని చెప్పుకోవచ్చు. అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది. ఓర్పు, నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలరు. ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాలనిస్తుంది. రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అప్పులు తీర్చగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఎవరైతే రాజకీయాలలో ఉన్నారో అలాంటి కుంభరాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాలేదని చెప్పబడుతోంది. ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో మీ గెలుపు సాధ్యమయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. భారీగా ఖర్చు చేసినా కానీ మంచి ఫలితం పొందలేక మీరు బాధపడాల్సిన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని చెప్పొచ్చు. మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరొకరికి వెళ్లిపోతాయి.
అసలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అప్పులు పాలవుతారు. అప్పిచ్చిన వాళ్ళు మిమ్మల్ని రోడ్డు మీదకు ఏడుస్తారు. దాంతో ఇన్నాళ్లు మీరు కాపాడుకుంటూ వచ్చిన పరువు మొత్తం పోతుంది. మీకున్న వ్యాపారాలు దివాళా తీస్తాయి. అందుకే మీరు ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. కాబట్టే అనవసరంగా రాబోయే ఎలక్షన్స్ లో వృధాగా డబ్బు ఖర్చు చేయకండి. పదవి దక్కకపోయినా కనీసం డబ్బునైనా కాపాడుకోండి. దాంతో మీరు అప్పుల పాలవ్వకుండా రోడ్డు మీదకి రాకుండా ఉండగలుగుతారు. ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవు. మీరు కొంతకాలం కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అవి తప్పని కష్టాలనే చెప్పాలి. కాకపోతే మనోబలం, మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మరికొన్ని గంటల్లో కుంభరాశి వారు ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశం ఉందని చెప్పబడుతోంది. అవును, మీకు ఒక సమస్య పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆ సమస్య చిన్నదేమీ కాదు, అది భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతోంది. మీరు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. చుట్టుప్రక్కల పరిస్థితుల్ని, మనుషుల్ని కనిపెట్టుకుంటూ ఉండండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. ఆ ప్రమాదం ఏ రూపంలో జరుగుతుంది అంటే 99% వాహనాల్లో ప్రయాణించేటప్పుడే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు ప్రయాణాలు నైట్ టైం అస్సలు చేయకండి. అదేవిధంగా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లే ప్రయత్నాలు అస్సలు చేయకండి. అది కూడా సోలోగా అస్సలు లాంగ్ డ్రైవ్ వెళ్ళకండి. కుంభరాశి వారు ఈ కాలంలో వారి మాటలపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదు. దీనివల్ల ఎవరైనా మీపై చేయి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒకానొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయి కొట్టుకునే వరకు వెళ్లొచ్చు. దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడొచ్చు. ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచి అయినా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి రోడ్డుపై నడిచేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఏమరుపాటుగా ఉన్నా జరిగే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనా వేయలేం. ఏదైనా జరగరాంది జరిగితే మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది. కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉండాలని చెప్పబడుతోంది. అయితే కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ రాశిలో పుట్టిన వారందరికీ ఈ ప్రమాదం జరగదు. ఈ రాశిలో పుట్టిన కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎవరి మీద మీకు నమ్మకం కలిగి ఉంటారో ఆ జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్లి మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోండి. ముందుగా పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుని జాగ్రత్త పడండి. కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఊహించని ప్రమాదం జరిగే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు, విద్యుత్ పనులు చేసేటప్పుడు, సాహస చర్యలకు పాల్పడినప్పుడు ఇలా ఎన్నో విధాలుగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. ఏ పని చేసినా కొంచెం అన్ని పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుని అప్పుడే ఏ పనైనా మీరు స్టార్ట్ చేయండి. ఇకపోతే ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించుకుంటే చాలు, మీకు అస్సలు తిరిగేలేదని చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ ప్రమాదం అనేది రోడ్డు ప్రమాదంగా ఉంది. కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు సమయం, సందర్భం చూసుకుని వెళ్ళండి. అత్యవసర పరిస్థితి అయితేనే మీరు ప్రయాణం చేయండి. లేని పరిస్థితుల్లో ఫోన్లోనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోండి. లేదా మీ ప్లేస్లో వేరే వాళ్ళని పంపించండి. ప్రమాదం మీకు పొంచి ఉంది కాబట్టి వాళ్లకైతే ఏమీ కాదు. కుంభరాశి వారు మీకున్న కష్టాలు, నష్టాలు, సమస్యల నుంచి బయటపడాలన్నా, చక్కటి శుభ ఫలితాలు పొందాలన్నా కుంభరాశి వ్యక్తులు నీలిరంగు ఉంగరం ధరించాలి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. కాకపోతే మీరు నీలిరంగు వస్త్రాలని ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి వారు నిత్యం శివుణ్ణి, శనిదేవుణ్ణి పూజించండి. శని స్తోత్రాలు చదువుకోండి. సాధువులు, సన్యాసులు, పేద పిల్లలకు ఆహారం అందించండి. ఇలా చేయటం వల్ల ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. మీకు జరగబోయే ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాగే శనికి తైలాభిషేకం చేయడం వల్ల కుంభరాశి వ్యక్తులు మరింత శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి చూశారు కదా, కుంభరాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి ప్రమాదం అనేది పొంచి ఉందో, ఆ ప్రమాదం నుంచి వారు ఎలా బయటపడగలుగుతారో. మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. ఆల్ ట్యాప్